తెలుగుదేశం నుండి ఆవిడ వైసీపీకి వచ్చి సీట్ తీసుకుంది. ఇప్పుడు తాజాగా వీళ్ళకి సంబంధించి బాగా అంటే ఈ ఇద్దరి దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి మనం వీడియోలో చూసిన తర్వాత ఒక మెయిల్ చేశాడనమాట జరిగిన పరిణామాలన్నీ కూడా. యాక్చువల్గా ఇందులో పెద్ద అంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకోలేదు, ఈవిడ ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకోలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్స్కి కారణమైంది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సిబ్బంది. ఒక అతను రోసయ్య అని చెప్పి ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యి అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను అనుకుంటా, విజ్ఞాన్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ అన్నీ చూసుకుంటారట. అతను వీళ్ళిద్దరికి మంచి సన్నిహితుడట. అంటే రోసయ్య ఇదే కృష్ణదేవరాయలు రత్తయ్య ద్వారా కృష్ణదేవరాయల యాక్టివిటీ చూసుకున్నాం. ఈ ఎలక్షన్స్కి తన పేరు ఖరారవ్వగానే అతను ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వ్యక్తి కదా లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతిదానికి అందరి మీద పడిపోతే గందరగోళం అవుతుంది కాబట్టి నియోజకవర్గానికి ఒక ముగ్గురిని ఇన్ఛార్జీలుగా పెట్టాడు. అక్కడ ఆఫీసులు పెట్టాడు ప్రతి నియోజకవర్గం. ఎవరన్నా పని కావాలంటే అక్కడ వాళ్ళ దగ్గరికి పోవాలి. పోతే వాళ్ళు అందులో ఇంపార్టెన్స్ని ఆయన నోటీసు తీసుకెళ్తారు. ఫాలో అప్ తనే చేస్తాడు. అందరూ వచ్చి గుంటూరు ఆఫీస్ దగ్గర కూర్చుంటే పని జరగదు కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ పెట్టుకొచ్చాడు. సాధారణంగా ప్రతి పార్టీలో కూడా పార్టీలో ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటుంది. 2-3 2 గ్రూపులు ఉంటాయి, 3 గ్రూపులు ఉంటాయి. ఇక్కడ